ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి ఎన్నికల హామీల పేరుతో మోసం చేసినాయని చెప్పానంటా ఉంటే అయితే వాస్తవానికి సంజయ్ అన్న మరి ఇక్కడ జనమేమో మీరు వాళ్ళిద్దరు ఒకటంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు చీకటి మిత్రులు అని చెప్పి 83% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. 16,000 మంది చెప్పింది ఈ మాట. పాప సంజయ్ అమాయకుడు. ఇది మీ వేదిక కాదు కానీ నేను ఇంకో వేదికలో తప్పకుండా కొన్ని విషయాలు చెప్పాలి. మా వేదిక వద్దు, ఎందుకంటే నేను మీకు అన్యాయం చేసే పని మాట్లాడాను. నేను నన్ను నేనే నియంత్రించుకొని మాట్లాడుతున్నా. కొన్ని విషయాలలో నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఉండనివ్వండి, నేను తప్పు పట్టను. మీరు చెప్పబడి ఇప్పుడే చెప్పేస్తా. నేను తప్పు పట్టను చెప్పబడి ఇప్పుడే చెప్పేస్తా. నేనేమంటున్నా అభిప్రాయాలు నేను అందుకే రాగానే చెప్పిన ఆయన శరీరానికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను నేను గౌరవించాలి. ఇప్పుడు ఒక అంశం సార్ కొన్ని సూచనలు లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్స్ ఏమో చేసింది అనుకుందాం, దానికి నేను రియాక్ట్ కావాలా వద్దా అనే దాన్ని బట్టి దానికి ఉన్నటువంటి దాని విలువ ఎంత వరకు ఉంటుంది ఏం కథ అనేది పెరుగుతుంది తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను దాన్ని నా యాంగిల్లో స్వీకరించి వదిలిపెట్టిన తర్వాత దానికి పెద్దగా ఉండదు చర్చ. కాబట్టి నేను కూడా చాలా మంది ప్రజలకు చెప్తా ఏందనంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నీ గురించి మాట్లాడిందంటే నీ మీద సమయాన్ని ఖర్చు చేసిందంటే ఆ వ్యక్తి నీ మంచి నన్ను కోరుకొని ఉండాలి, నీ చెడు నన్ను కోరుకొని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. నువ్వు అందులోంచి తీసుకునేదే తీసుకోవాలి, 10 మంది తీసుకోకూడదు. అదే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉందా చెప్పచ్చా? నీకు స్వేచ్ఛ అనంతమైన స్వేచ్ఛ ఇచ్చిన చెప్తాను వినండి. ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇటు బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ను, ఈటల రాజేందర్ను ఓడగొట్టాలా, ఓన్లీ కిషన్ రెడ్డిని, తర్వాత చేవేళ్లలో ఆయన విశ్వేశ్వరరెడ్డిని, వీళ్ళిద్దరినే గెలిపించాలా. రేపటి కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే మంత్రులలో వీళ్లను ఉంచాలా అనేటువంటి ఒక పెద్ద కుట్ర తెరదీసినారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి, బండి సంజయ్ వెనుకబడతారు, ఈటల రాజేందర్ వెనుకబడతారు, ధర్మపురి అరవింద్ వెనుకబడతారు. బీసీ నాయకత్వాన్ని బీజేపీలో గ్రో కానివ్వరు. దానికి మనమే ఒక పాత్రధారులం అవుతున్నాము అనేటువంటి బాధ చాలా నా మనసులో ఎంతోగా ఉంది మలన. ఆ విషయాన్ని మీకు ఈరోజు చెప్పదలుచుకున్నా, చెప్పిన అదే.